మేషరాశి. అమ్మ, మొదటి రాసినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండిపోతుంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక, ఒక పాదం. మేషరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, ఎదురు చూస్తున్న విషయాల్లో ఆనందకరమైన వాతావరణం, అలాగే భాగస్వామితో కలిపి చక్కటి వాతావరణాన్ని ఇది చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల్లితో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, కొన్ని బహుమానాలు భాగస్వామికి ఇవ్వడం, అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్యాల కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఈ రోజుని మనం చెప్పచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆశించిన విషయాలలో కొంత ఎక్కువ శాతం శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆశించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీకు ఒక రకమైన గౌరవం పెరగడం, అలాగే సంఘంలో గుర్తింపు, దాంతోపాటుగా మీ యొక్క సొంత తోబుట్టులతో కానీ లేకపోతే ఆత్మీయులైన మిత్రులతో కానీ ఈ రోజున కలిసి కొన్ని కీలకమైన చర్చలు చేయడానికి ఆస్కారం, కొన్ని ప్రాజెక్ట్స్ గురించి ఆలోచనలు చేయడం అనేది, అలాగే ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఖర్చులను నియంత్రించుకుంటూ అవసరమైన చోటనే ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్లే విధంగా ప్రణాళిక ఏర్పరచుకోవడం అనేది చాలా వరకు మంచిది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాలలో ఆశించిన ఫలితాలు వచ్చినప్పటికీ అది చాలా వరకు మిశ్రమ ఫలితాలకు కూడా అవకాశం ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలు కానీ, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కానీ, వాటికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలు, వాటిలో పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు కీలకంగా చర్చలు చేస్తారు. నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. అలాగే ఇష్టమైన వ్యక్తుల కొరకు ఖర్చులు అధికంగా పెడతారు. అలాగే తెలియని హృదయాందోళన మొదలైన ఉన్నప్పటికీ వాటిని మీరు ఎలాగన్నా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఎక్కువ శ్రమ లేకుండానే పనులు కొంత సులువుగా అయిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ రోజున. కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక చూసినట్లయితే మనం ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన ఆలోచనలు చేస్తారు. అలాగే వృత్తి కొరకు ఎక్కువ స్థాయిలో మీరు శ్రమ పడతారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన విషయాలు కొంతవరకు ముందుకు కదిలే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. నూతన విషయాలు నేర్చుకోవడం, అలాగే మీ యొక్క సొంత గ్రామానికి సందర్శించడానికి ప్రయత్నాలు చేయడం, తల్లితో కలిపి ఈ రోజున చక్కగా సంభాషించడం, అలాగే వ్యవసాయానికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి కనబరచడం, స్థిరాస్తుల గురించి ఆల్రెడీ మీకు ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన స్థిరాస్తుల చర్చలు మొదలైన వాటి గురించి ఈ రోజున కొంత కీలకంగా చర్చించడం, అవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. సింహరాశి. సింహరాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, ప్రతి పనిలోనూ సామర్థ్యాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో చాలా రకాలైన ఖర్చులు అయినప్పటికీ ప్రయాణ రీత్యా కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, కొంత అంటే ఏదన్నా ప్రింటింగ్, మీ యొక్క పుస్తకాల ప్రింటింగ్ ఇలా మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చు అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా మీరు పేరు ప్రఖ్యాతులు పొందే విధంగా ఈ రోజున చాలా గట్టిగా కృషి చేయడం, దగ్గర ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కృషితో అనుకున్న పనులు సాధించడానికి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వృత్తిపరమైన విషయాల్లో మాత్రం తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కనబడుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? ఉత్తర, హస్త, చిత్త. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు యథార్థవాది బంధువు విరోధన రీత్యా
కొన్ని ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా చక్కగా దాన్ని సమయస్ఫూర్తిగా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఇతరులకి వాగ్దానాలు చేస్తారు. ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ఆర్థిక విషయాలు మీకు చాలా ఆనందకరంగా ఉండడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా భావించవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ఈ తులారాశిలోకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల మీద మీకు చక్కటి ఆలోచన, దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా మీరు చేసే ప్రయత్నాలు, దాని తగిన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం, మీ సృజనాత్మకత బయటికి రావడం అనేది, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మీరు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారము, అలాగే మానసిక ప్రశాంతత కొంతవరకు పెరుగుతుంది. కొత్త ఆలోచనలు చేస్తారు. అలాగే మీకు చాలా సన్నిహితులైన మిత్రుల ద్వారా కానీ, లేకపోతే మీకు చాలా అభిమానుల ద్వారా కానీ ఏదైనా చక్కటి మీకు బహుమానాలు అందడం కానీ, లేకపోతే ఇతరులు మిమ్మల్ని ప్రైజ్ చేయడం, అంటే మీ యొక్క శక్తిని ఇతరులు గుర్తించి దానికి గుర్తింపు, గౌరవం, ఇతరులు మిమ్మల్ని ప్రైజ్ చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి చాలా చక్కగా కృషి చేస్తూ మీ క్రియేటివిటీని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ఈ రోజున చక్కగా కృషి చేస్తారు. వ్యక్తుల దగ్గర నుంచి బహుమానాలు కూడా అందుకుంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశిలోకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో కొంత అధిక శ్రమ అనేది ఉంటుంది. అంటే అది ఇంతకుముందు మీకు ఏదైనా వాహనాలు రిలేటెడ్గా కానీ, లేకపోతే భాగస్వామ్య వ్యవహారాల్లో వాళ్ళ కొరకు మీరు పడే కష్టంలో కానీ, అంటే ఏ విషయమైనా వ్యాపార వ్యవహారాలు కావచ్చు, భాగస్వామ్య వ్యవహారాలు కావచ్చు, లేకపోతే వాహన సంబంధమైన విషయాలు ఏదైనా సరే, మొత్తానికి దేనికి సంబంధించిందైనా దానికి సంబంధించి అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అధిక ఖర్చు సూచితప్రాయంగా మనం చెప్పచ్చు. అలాగే ఆరోగ్యరీత్యా కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ అధికంగా తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే తండ్రి, పెద్దలు మొదలైన వారితో ఈ రోజున చర్చించేటప్పుడు, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో, వారి సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు తొందరపాటుగా మనం నిర్ణయాలు కాకుండా చక్కగా వారితో కలిపి వినయంగా సమన్వయం పాటిస్తూ చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అయితే తెలియని లోన్లీనెస్ వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది మనసు. అంటే అందరిలో ఉన్నా కూడా ఏదో తెలియని లోన్లీనెస్ లాగా, అంటే ఒకలాంటి ఒంటరితనం, ఏదో తెలియని వైరాగ్యం, ఇలాంటి వాటన్నిటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ మానసికంగా సంతోషాన్ని పెంచుకునే విధంగా ఏదైనా మంచి మ్యూజిక్ వింటూ మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి అభద్రతా భావాన్నైనా అధిగమించగలుగుతారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుస్సు రాశి వాళ్ళ విషయంలో మనకి ముఖ్యంగా ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు. నెట్వర్క్ పెరుగుతుంది. వారి సలహా సంప్రదింపులతో వ్యాపార వ్యవహారాలను పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో ఆకస్మికంగా రావాల్సిన ధనం మీరు అందుకోవడం, అలాగే దాన్ని సరైన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే మీకు చాలా అతి ఆత్మీయులు, ముఖ్యులు అనుకున్నవారు, విదేశాల్లో ఉండే ముఖ్యులు మీకు సహకారాన్ని అందించడానికి మొదలైన దానికి అనుకూలంగా ఉంది. అంటే ఏ విషయమైనా కష్టం కాకుండా కొంచెం ఈజీగా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆకస్మికంగా ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగానే ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మకర రాశి. మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళ విషయంలో వృత్తికి సంబంధించిన విషయాలు మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. అయితే దాంతోపాటుగా ఆ వృత్తికి సంబంధించినది కూడా మీకు లేకపోతే మీ వ్యాపార వ్యవహారాలు, భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన పెట్టుబడులు, వాటికి సంబంధించిన కీలకమైన చర్చలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మనం భావించవచ్చు. అలాగే మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలతో పాటుగా కుటుంబ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద చక్కటి దృష్టి కేటాయిస్తారు. కుటుంబంలో సంతానం యొక్క అభివృద్ధి మీద మీరు మనసుని పెట్టడం, అలాగే వారికి మంచి అభివృద్ధికరంగా మంచి వార్తలు మీరు వినడం, వారి అభివృద్ధికి సంబంధించి కానీ, వారికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. కుంభరాశి.
అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఆశించిన విషయాలలో కొంత శ్రమతో కూడిన ఫలితాలు రావడం, అసంతృప్తితో కొంత వచ్చిన వాటిని మీరు పూర్తి స్థాయిలో సంతోషంగా ఇది తీసుకోలేకపోవడం. ఎందుకంటే అసంతృప్తితో ఎదురు చూస్తున్న ఫలితాల్లో కొంత నిర్లిప్తత మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే పెద్దల సహకారం అనే దాంతో ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి కానీ, దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కోసం కానీ, వృత్తి కొరకు కానీ చేసే ప్రయత్నాల్లో పెద్దల సహకారం, అలాగే గుర్తింపు పొందిన వ్యక్తుల ద్వారా, సంఘంలో గుర్తింపు గౌరవం పొందిన వ్యక్తుల ద్వారా మీ పనులు చాలా సునాయాసంగా ముందుకు వెళ్ళడం. ముఖ్యంగా రైటర్స్కి చాలా వరకు అనుకూలమైన ఇది. కళారంగంలో ఉండే వాళ్ళకి, టీవీ రంగంలో ఉండే వాళ్ళకి, వృత్తికి సంబంధించిన విషయంలో కీలకమైన మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి 4 పాదాలు కలిపి. అయితే మీనరాశి వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. నిర్లక్ష్యం తగదు. అలాగే మానసికంగా కొంత చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. మీరు ఆశించిన విధంగానే ఇతరులు కూడా ఉండాలి అన్న భావనతో మీరు ముందుకు పెడుతున్నప్పుడు దాన్ని తగిన విధంగా అవతల వాళ్ళు లేకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, ముఖ్యంగా ఈ భావం సంతానం విషయంలో మీకు ఎదురవుతుందంటే మీ ఆత్మీయులు కానీ, అంటే మీకు ఇష్టమైన వ్యక్తులు మరియు మీ సంతానం విషయంలో మీకు అనుకూలంగా వాడే యొక్క ఆలోచనలు మీ ఆలోచనలకి పొసగకపోవడం వల్ల కూడా కొంత చికాకులు వచ్చే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో కొంత మీరు నిదానాన్ని వ్యవహరిస్తూ ఆ చికాకును అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మధ్యవర్తిత్వం కానీ, ఆకస్మికమైన ఇబ్బందులు కానీ, కొంత చికాకును కలిగించే అవకాశం ఉన్న రీత్యా ఏదైనా వస్తువులు ఎక్కడైనా పెట్టినవి జాగ్రత్తగా పెట్టుకోవడం కానీ, అలాగే ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్స్ విషయం కానీ, ప్రయాణాల్లో ముఖ్యమైన విషయాల్లో శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ప్రయాణాలకి, అనుకోని వాయిదాలకి, ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ బయటపడే విధంగా ప్రయత్నాలు చేయాలి. మానసికంగా ధైర్యాన్ని పెంచుకుంటూ సమయం వృధా అవుతుంది అన్న భావనలోంచి బయటకు వస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది.